హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి మనము షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే ట్రైనింగ్ ఇచ్చి మనకు జాబ్ అయితే ఇస్తారనమాట. సో మనకు అలాగే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట కంపెనీ నుంచి. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ నుంచి. సో ఈ యొక్క కంపెనీని పెట్టింది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ కంపెనీ ఇన్ 2016. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే ఈ కంపెనీని అయితే స్థాపించడం జరిగిందనమాట. సో ఇందులో స్మాల్ ఇంట్రడక్షన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీ గురించి. సో ఇక కంపెనీ ఏంటంటే బడ్జెట్ ఫార్ములేషన్, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్, క్యాష్ అండ్ డెబిట్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్, సో వీటి గురించి అయితే సోషల్ బెనిఫిట్స్ గురించి అయితే ఈ యొక్క కంపెనీ అయితే వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ కంపెనీలో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్న్షిప్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. డివిజన్ వచ్చేసి సిఎఫ్ఎంఎస్. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీటెక్, బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీకామ్ కంప్యూటర్ సైన్స్, బీబీఏ, బీసీఏ విత్ నాలెడ్జ్ ఆఫ్ SAP or BSc Computer Science candidates trained with FICO, HCM, ABAP, HANA. సో వీటిలో మీకు ట్రైనింగ్ ఉన్నట్టయితే సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ గవర్నెన్స్ పోస్ట్ అనమాట. సో దీనికి కూడా బీటెక్, బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలాగే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ మేనేజ్మెంట్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి బీకామ్, బీబీఏ, బీసీఏ, ఎక్సలెంట్ స్కిల్స్ విత్ ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్లో మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే కంప్యూటర్లో సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటర్న్షిప్ కదా, సో యొక్క స్టైపెండ్ కనుక చూసుకున్నట్టయితే 15,700 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట మీకు. సో టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సో మీ యొక్క పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే మీకు ట్రైనీ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫుల్ టైం రోల్ ట్రైనీ పొజిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంటర్న్షిప్ తర్వాత మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్టు మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ యొక్క ట్రైనీ పొజిషన్ వచ్చేసి మనకు మినిమం 2 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. సో 2 ఇయర్స్ తర్వాత మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు రెగ్యులర్ చేసుకుంటారు, లేదంటే తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే 1 అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీస్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే విజయవాడ, కృష్ణా డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్ 3 పేజెస్లో అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేజ్ 1లో వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వాలన్నమాట. సో షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీకు 60% మార్క్స్ కనుక వచ్చినట్టయితే సో మీ యొక్క ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందన్నమాట. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2కి అయితే మిమ్మల్ని ప్రొసీడ్ అయితే చేస్తారనమాట. సో ఫేజ్ 2లో వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసి మీకు 50% మార్క్స్తో అయితే మీరు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలన్నమాట. సో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 3కి అయితే మిమ్మల్ని ప్రొసీడ్ చేస్తారనమాట. సో ఫేజ్ 3లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనము అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 21 నవంబర్ 2021 లోపు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే
సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీ క్యాండిడేట్ నేమ్, సో మీ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే జెండర్ అయితే ఇచ్చేసేసేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసేసేయండి. కాంటాక్ట్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు అయితే గుంటూరు. సో ఇక్కడ 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ వీళ్ళు కల్పించలేదు. అండ్ మున్సిపాలిటీ అండ్ మండల్ నేమ్, సో మీ యొక్క మండల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే కన్సిస్టెన్సీ మీ యొక్క తాలూకు అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీది ఏదో అదైతే అక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని చెప్పండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ అయిన తర్వాత థ్యాంక్ యూ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. ఏపీఎస్ఎస్టీసీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మనకు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.